ప్రపంచవ్యాప్తంగా మహిళలపై దారుణాలకు అడ్డు లేకుండా పోతుంది. పసి మొగ్గలను కూడా వదలడం లేదు మృగాళ్ళు. ఆడుతూ పాడుతూ ఎదగాల్సిన చిన్నారులు అకృత్యాలకు బలవుతున్నారు. అమ్మ ప్రేమ, నాన్న గారం, స్నేహితులు ఆటలు తప్ప మరొకటి తెలియని 10 ఏళ్ల చిన్నారి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. గత 26 రోజులుగా పసిగొడ్డును ఆ చిట్టి తల్లి కాపాడుతుంది. ఆలస్యంగా వెలుగులో చూసిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. బాధితురాలి పేరు వెల్లడించలేదు. మరో దారుణం ఏమిటంటే, తనకు ఏం జరిగిందో, ఎవరు తనపై ఇంత పశుత్వాన్ని ప్రదర్శించారో ఆ చిట్టి తల్లి చెప్పలేకపోతుంది. కొలంబియాలో దారుణం వెలుగు చూసింది. 8వ ఏట నుంచే చిన్నారిపై ఈ దాడి మొదలైందని అధికారులు భావిస్తున్నారు. ఫ్రాడో మున్సిపాలిటీలో నివసిస్తున్న బాలికను, ఆమె బిడ్డను ప్రస్తుతం ఇబాకో నగరంలోని మెడికల్ కేర్ సెంటర్లో ఉంచి సంరక్షిస్తున్నారు. ఈ క్రమంలో తొలిమా గవర్నర్ రికార్డో ఒరోజ్కో మీడియాతో మాట్లాడుతూ బాధితురాలు బిడ్డకు జన్మనిచ్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీని గురించి ఆమె ఏం మాట్లాడలేకపోతుంది. కేసు నమోదు చేశాం. దీనికి సంబంధించిన 2 వ్యక్తులను అనుమానిస్తున్నాం. బాధితురాలి సవతి తండ్రి 43, అక్కడే పొలాల్లో పనిచేసే మరో వ్యక్తి 23 సంవత్సరాల వయసు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. ఇక ఇలాంటి దారుణాలు ఎక్కువగా బయటపడడం లేదు. చాలా కేసుల్లో కొడుకు, అంకుల్, తాత, సమీప బంధువులు నిందితులుగా ఉంటున్నారు. దాంతో ఈ దారుణాలను కప్పిపుచ్చుకున్నారు. ఇక కొలంబియాలో అత్యాచారం, తల్లి ప్రాణానికి ప్రమాదం ఉన్న సందర్భాల్లో అబార్షన్ చేయడానికి ప్రభుత్వమే అనుమతిస్తుంది. అయితే చిన్నారి విషయంలో ఇది ఎందుకు పాటించలేదో తెలియడం లేదు అన్నారు.